నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు డిబేట్. ఇక జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితం వచ్చేసాయి. సో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నవీన్ యాదవ్ ఎవరుతున్నారు. నవీన్ యాదవ్ 24,711 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాసేపు క్రితము మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన జూబ్లీస్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండేళ్ల పాలనకు జూబ్లీస్ ఫలితం కాంగ్రెస్ ప్రజలు తీర్పిచ్చారు. సో రెండేళ్ల పాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పిచ్చారు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీ చూసాము ఎన్నికల్లో ఏ రకంగా విష ప్రచారం చేసింది, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఏ రకంగా చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు కేటీఆర్ మాటలను, బీఆర్ఎస్ మాటల్ని ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు అని చెప్పేసి, విశ్వసించలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక ఈ జూబ్లీస్ ఫలితం మాకు మరింత బాధ్యతను పెంచింది అని చెప్పేసి కూడా చెప్పారు. ఈరోజు ఏదైతే జూబ్లీస్ రిజల్ట్ ఉందో రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో మరి నిజంగా ఈ రెండేళ్ల పాలనకు ఈ యొక్క ఫలితం ఏది రిజల్ట్ అని చెప్పుకోవచ్చా? మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తున్నప్పటికీ ఈ రెండేళ్ల పాలనలో ప్రజలు చాలా విసిగిపోయారు కాంగ్రెస్ పార్టీ పైన. ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో ఉప ఎన్నికలని చెప్పొచ్చు. ఒకటి కంటోన్మెంట్లో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ జూబ్లీస్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానం కైవసం చేసుకోవడం. సో మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్లు అక్కడ గ్రౌండ్లో చూస్తున్నట్లు వేరే ఉందని చెప్పొచ్చా? సో కాంగ్రెస్ పాలనపై ప్రజలకు నమ్మకం పెరిగిందా అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్లేనా? ఇక బీజేపీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అక్కడ ప్రచారం చేశారు, కానీ కనీసం డిపాజిట్ కూడా రాలేదు. సో వాళ్ళు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది అనే దానిపైన కూడా ఆయన మాట్లాడారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఈ రోజు జూబ్లీస్ దూకుడే ఉంటుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి ప్రభా గౌడ్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు కూడా లైవ్లో రాబోతున్నారు. ముందుగా కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, సో ఉదయం నుంచి మీరు కూడా చూసి ఉంటారు, ఈ రిజల్ట్ మీరు కూడా ఊహించిందేనా కాంగ్రెస్ పార్టీ ఈ కైవసం చేసుకోబోతుంది ఈ స్థానాన్ని అని? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ప్రీ పోల్ సర్వేలు ఎక్కువ భాగం బీఆర్ఎస్ కి, ఎక్కువ భాగం దాదాపు బీఆర్ఎస్ కి అనుకూలంగా చెప్పాయి. ఆ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కే చూపించాయి. అయితే ఈ వీటితో నిమిత్తం లేకుండానే ఎన్నికలకు ముందు నుంచి నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశం ఏమిటంటే కాంగ్రెస్ స్వల్ప మెజార్టీ తోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. అయితే నేను భావించిన దానికి లేదా ఇప్పుడు వచ్చినటువంటి దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు 10% వరకు లీడ్ మెజార్టీ వచ్చింది. నేను 2 to 3% అని నేను అనుకున్నాను. అయితే గెలుస్తుందని ఏ విధంగా చెప్పాను అనేటువంటి దానికి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో తెలంగాణలో జరిగినటువంటి గత బై ఎలక్షన్స్, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి బై ఎలక్షన్స్ రిజల్ట్స్ యొక్క తీర్థనులను చూసినప్పుడు అసాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప అధికార పార్టీ గెలవడం అనేటువంటిది ఒక ఫీచర్ గా మనకి అన్నింటిలోనూ కనిపించింది. అయితే ఆ విధమైనటువంటి తీర్పు వచ్చిన తర్వాత మరి కొద్ది నెలలకే జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీ బోల్తాబడినటువంటి ఉదంతాలు కూడా జరిగాయి. అందుకని డెఫినెట్ గా కాంగ్రెస్ ఈ ఎన్నికని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకని గెలవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. గడిచినటువంటి 7.5 దశాబ్దాలుగా, అంతకు ముందు స్వాతంత్రానికి ముందు కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అనుభవం ఉన్నది.
ఆ అనుభవాన్ని అంతా రంగరించి ఏదో విధంగా సాధించాలి అనేటువంటి పట్టుదలతో ఉంది కనుక ఖచ్చితంగా వీళ్ళు స్వల్పమైనటువంటి మెజారిటీలో గెలుస్తారు అని కూడా చెప్పాను నేను. అదే సమయంలో అయితే పోటీ బలంగా ఉన్న కారణంగానే అజారుద్దీన్ కి మధ్యలో ఆకస్మికంగా అజారుద్దీన్ ని తెర మీదకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారని కూడా నేను గతంలో చెప్పాను. అదే జరిగింది. అందుకని ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంగ్రెస్ ఈ వాపును చూసి బలుపు అనుకుంటే కాంగ్రెస్ కి రాబోయేటువంటి రోజుల్లో దెబ్బ తగులుతుంది. ఎందుకు అంటే జనంలో అసంతృప్తి మాట వాస్తవం. ఈ అసంతృప్తి అనేటువంటిది ఉప ఎన్నికల్లో వెలువడదు. అసంతృప్తి అనేటువంటిది సాధారణ ఎన్నికల నాటికి వ్యతిరేకంగా మారుతుంది తప్ప అప్పటి వరకు గూడు కట్టుకున్నటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు కోటేశ్వర గారు, ఇప్పుడు మీరు అన్నట్లు సరే కాంగ్రెస్ పైన అసంతృప్తి ఉంది అని మీరు అంటున్నారు. సో ఈ ఎన్నికల్లో కూడా చూపించవచ్చు కదా, ప్రజలు చూపిస్తే సరైన సరి చేసుకునే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు చూపించలేకపోయారు ఇక్కడ? జనం ఎక్కడ గతంలో ఏ ఉప ఎన్నికలోనూ ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి ఆ విధంగా చూపించలేదు. ఎందుకు అంటే ఒకవేళ వ్యతిరేకంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోనే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటేస్తే ఇంకా 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ జిహెచ్ఎంసీలో కావచ్చు, లేకపోతే రెవెన్యూ విషయాల్లో కావచ్చు, లేదా ఇతరత్ర అనేక విషయాల్లో ఈ అధికారంలో ఉన్నటువంటి పెద్దలతోటి మనకు అవసరాలు ఉంటాయి అనేటువంటిది. అంటే ఒకటండి, మీరు అన్నట్లు కోటేశ్వర గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది కాబట్టి అవసరాలు ఉంటాయి కాబట్టి ఓటేశారంటారా? ఈ 2 ఏళ్ళ వాళ్ళ పరిపాలన, వాళ్ళ అభివృద్ధి ఇదంతా ఏం లేదంటారా? హైడ్రా కావచ్చు, మరొకటి కావచ్చు, అంటే ఇది చాలా వరకు హైడ్రాను వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇటు పాజిటివ్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది హైడ్రాకు కంప్లైంట్ చేస్తున్నారు, సార్ ఇక్కడ కూడా కబ్జాలు చేశారు, ఇక్కడ తొలగించండి అని. ఈ అంశాలు ఏవి ఈ ఓటర్లు ప్రభావితం కాలేదంటారా? రాజకీయ నాయకుల ప్రచారంలో ఈ అంశాలన్నీ వచ్చినప్పటికీ ప్రధానమైనటువంటి ఎజెండాగా అది లేదు అనేది నా అభిప్రాయం. మిగతా వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇక్కడ ప్రధానంగా పనిచేసినటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రలోభాలు కూడా పెట్టారు, డబ్బు పంచారు కాంగ్రెస్ నాయకులు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు గతంలో మునుగోడులో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పారించిందో, అదే విధంగా హుజూరాబాద్ లో ఎన్నికలలో డబ్బులు అటు ఇటు 2 వైపులు అనుకోండి ఏ విధమైనటువంటి డబ్బులు పారించారో, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సహజంగానే తనకున్నటువంటి అదనపు వనరులతోటి అదే విధమైనటువంటి డబ్బుని పెద్ద విపరీతంగా పంపిణీ చేసింది. అది వాస్తవం. అది నిజానికి మొత్తం తమ సంక్షేమ పథకాలే గనక ఆ విధంగా ఉండేట్లయితే అజారుద్దీన్ కి మధ్యలో మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, డబ్బు వాంచాల్సినటువంటి అవసరం లేదు. అంతమంది మంత్రులు కేంద్రీకరించి మొత్తం అంతా కూడా చుట్టేయాల్సిన ముఖ్యమంత్రి. ఇప్పుడు మన ములుగు అంటున్నాం, మనం మునుగోడు చూసి ఉంటాము. ఆ టైంలో కూడా ఏ రకంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు అక్కడే ఉన్నారు, మొత్తం కేబినెట్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. నేను అదే నేను మంత్రులు అక్కడే ఉన్నారు, మునుగోడులో ఉన్నారు, హుజూరాబాద్ లో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఈ మాదిరి రేవంత్ రెడ్డి మాదిరి మొత్తం క్యాంపు వేసి చేసినటువంటి ప్రచారం అనేటువంటిది లేదు. అందుకని డెఫినెట్ గా అవన్నీ ఉన్నాయి. అందుకనే ఆ విధమైనటువంటి ఫలితాలు అక్కడ వచ్చాయి. అందుకనే ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ ప్రలోభాలు, డబ్బు వీటన్నిటిని ప్రయోగించింది. ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఏమైనా తక్కువ ప్రయోగించిందా? బీజేపీ ఏమైనా తక్కువ ప్రయోగించిందా? ఎవరు తక్కువగా? ఓకే, అంటే వాళ్ళేం తగ్గించాలి, వాళ్ళు ఆ రకంగానే చేశారు. సరే ప్రభాకర్ చెప్తున్నా, రైట్, అందరూ ఒకటే అయినప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది నేను చెప్పదలుచు. రైట్. ఒకటి ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇటు బీజేపీ పైన కిషన్ రెడ్డి గారి పైన కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డి గారే ప్రచారం చేశారు, అక్కడ రోడ్ షోలు నిర్వహించారు, కానీ డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి వచ్చింది. సో వాళ్ళొక్కసారి విశ్లేషించుకోవాలి. సో ఆయన భూకంపం గురించి కూడా చెప్పారు, భూకంపం వచ్చే ముందు ఒక్కసారి ఇలా షేక్ అవుతా చూడాలి అనేది. సో పెద్ద ఈ పార్టీ కూడా అదే పరిస్థితి ఉంటుంది అనేది కూడా చెప్పారు. ఏం చెప్తారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారి పైన, బీజేపీ మాట్లాడిన మాటల పైన? ఇప్పుడు వాళ్ళు జనాల్ని ప్రలోభ పెట్టి వాళ్ళు గెలిచారు కాబట్టి రౌడీ రాజకీయం అంటారు దాన్ని. సో ఏదో రకంగా మమ్మల్ని అనాలి కదా, మా కిషన్ రెడ్డి గారిని అనాలి కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో, ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాము, ప్రతి ఒక్కరు కూడా
మాకి అక్కడున్న సమస్యలు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారో అది మాకే తెలుసు. ఆ డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, రోడ్లు గుంతలు కానివ్వండి, ఆ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, చాలా సమస్యలు. ఒకటి అని కాదు, అది జూబ్లీ హిల్స్ అనరు, పేరుకే జూబ్లీ హిల్స్. మొత్తం బస్తీ అంటే బస్తీ. ఇంకా ఆ మంచిగా తాగే వాటర్ కూడా అంత మంచిగా లేదు. అంత ప్రాబ్లమ్స్ అనేది అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ప్రజలు అనుభవిస్తున్నారు. ఇవెన్నో విధంగా మేమన్నీ తెలుసుకునే సమస్యలు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అది ధర్మ పోరాటం అనేది 100% కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము గాని రాకపోతే, కాంగ్రెస్ పార్టీకి గాని మీరు ఓటు వేయకపోతే మీకు సన్న బియ్యం ఆపేస్తాము, పవర్ ఆపేస్తాము, ఇంకన్నీ చేసేస్తామంటున్నారు. అసలు ఇది అదని కాదు. అసలు వాళ్ళు ఈ 2.5 years లో డెవలప్మెంట్ ఏం చేశారండి? ఒకటి స్ట్రైట్ అవే ఒక్క అభివృద్ధి ఏం చేశారు? ఏమేనంటే ఫ్రీ బస్ ఇచ్చామంట. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు అన్నట్లు ఒకటండి ప్రజాకౌడ్ గారు, మీరు అన్నట్లు సరే ప్రభుత్వము ఏమీ చేయలేదు, వాళ్ళు ఏ హామీలు కూడా అమలు చేయలేదు అన్నప్పటికీ సో మెజార్టీ కూడా వాళ్ళు చెప్పినట్లే ఉంది కదా. దాదాపు 24,000 చేంజ్ వచ్చింది. మీరు అన్నట్టు 4,000 5,000 కాదండి, 4,000 5,000 ఏదో దాటి ఉంటే సరే అనుకోవచ్చు, నిజమే వారిపైన లేదు, ఇది ఒక ప్రభుత్వ ప్రభావం, వీళ్ళు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి వచ్చింది. ఇక 24,000 దాటింది. సో ఆ స్థాయిలో అయితే వచ్చాయి కదా. వాళ్ళు మొదటి నుంచి అనుకుంటున్నారు కదా, ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయి. ఇన్ని లక్షల ఓట్లు ఇంటూ వాళ్ళు 5,000 రూపీస్ 2,500 వాళ్ళు వేసుకున్నారు. మొత్తం ప్రజల డబ్బు అండి. ఎంత దుర్వినియోగం చేయాలో అన్ని కట్టలు వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఇంకా అందుకని వాళ్ళకి ఒక లెక్క ఉంది. అందులో మన ప్రభాకర్ గారు బాగానే చేశారు కదా, డబ్బులు పంచే కార్యక్రమం. మినిస్టర్ గారు బాగానే చేశారు కదా, అంతానా దగ్గరుండి ఆయన అన్ని నడిపించారు అన్నది. మీరు చూసి ఉంటారు, ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో బీజేపీ టార్గెట్ చేశారు. ఏం మరి సవాల్ విసిరారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, బండి సంజయ్ ఏం చేస్తారు, కిషన్ రెడ్డి ఏం చేస్తారు, గుండు కొట్టించుకుంటారా బండి సంజయ్, ఈ రకమైన కామెంట్స్ ఈ రోజు మంత్రులు మాట్లాడుతున్నారండి. మరి ఏం చెప్తారు చూడండి అని. అది కదండి, ఇప్పుడు నిజంగా పోరాటం చేయమని చెప్పాం. మేము డబ్బులు ఇవ్వమని చెప్పాం. మేము ఓపెన్ గా జనాలకే చెప్పాం, మేము డబ్బులు ఇచ్చే పార్టీ కాదు, మేము ధర్మంగా మనల్ని మన హిందువుల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి మేము చెప్పాం ప్రజలకి. సో వీళ్ళు ఏంటంటే, మీకు తెలుసు క్లియర్ గా ఎంత రిగ్గింగ్ జరిగిందో మీకు బాగా తెలుసు. మనకి ఏ విధంగా జనాల్ని కూడా పక్కకు తీసుకెళ్లి ఓట్లు ఏ విధంగా కొన్నారో, ఎలా ఓట్లు వేయించారో మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ అసలు ఏమీ పట్టించుకోలేదన్న విషయం కూడా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ రేస్ చేసినా కూడా పోలీసులు అసలు ఏ విధంగా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజు చూసాం. ఎక్కడైనా ఇంత ఉల్లంఘన ఉందా? ఎలక్షన్స్ అంటే దానికి ఎన్ని నియమాలు ఉంటాయి చెప్పండి. అవి ఎవరైనా పాటించారా? ఎవరు పాటించలేదు. ఆఖరికి పార్టీ సింబల్ తోన టీ షర్ట్స్ కూడా వాళ్ళు వేసుకున్నారు, చీరలు పంచారు, గిఫ్ట్లు, డబ్బులు. అసలు ఏంటి ఒక్క ఎలక్షన్, ఒక్క కాన్స్టిట్యున్సీ కాదండి. ఒకటి ప్రభాకర్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఈ రోజు జూబ్లీస్ రిజల్ట్ ఏదైతే ఉందో, సో ఇదే రిజల్ట్ రేపు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ రకంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏంటి బీజేపీ ఏం చేయబోతుంది, బీజేపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకంటే మనం చూసాం జిహెచ్ఎంసీలో బీజేపీ బాగా డివిజన్లు బాగానే వచ్చాయి, కార్పొరేటర్లు చాలా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది మరి? ముఖ్యమంత్రి ఈ రకంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయితే వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచారన్న విషయం అందరికీ తెలుసండి, అందులో డౌటే లేదు. ఇంకోటి, వాళ్ళు ఏదైతే మీరు అంటున్నారో ఇప్పుడు జిహెచ్ఎంసీ అనేది ఖచ్చితంగా మేము 100% మేము పోరాడతాము, మేము విజయం కూడా సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఇంకొకటి, వీళ్ళు మైనారిటీకి మినిస్ట్రీ అనేది ఇచ్చారు కరెక్ట్ గా. ఎలక్షన్ ఆ టైంలో అసలు ఆ టైంలో అనేది డిక్లేర్ చేయకూడదు, యాజ్ పర్ ఎలక్షన్ రూల్ ప్రకారం డిక్లేర్ చేయకూడదు, కానీ చేశారు. కానీ ఆ మనిషి ఎలాంటి వాడన్న విషయం కూడా తెలుసుకోవాలి కదా, జనాలకు కూడా తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు ఏదైతే ఈ కొంతకాలంలో తెలుసుకుంటారు. ఇప్పుడు అజారుద్దీన్ ఎలాంటి వాడు, ఆయన ఏం చేశాడు కాదండి. ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే లోకలే కదా, అక్కడ స్థానికుడు యూసుఫ్గూడలో ఉంటాడు, ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు, 4 సార్లు పోటీ చేశారు, లాస్ట్ టైం రాజకీయం అండి, రౌడీ రాజకీయం. జనాల్ని బెదిరించి ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు. జనాల్ని నిజంగా ధర్మం. ఈ రోజున బీహార్ మేము ఎన్నిసార్లు గెలిచాం చెప్పండి, మళ్ళీ ఈ రోజు ఏ విధంగా మేము విజయకేంద్రం ఎగరేసాం చెప్పండి. అసలు ధర్మ పోరాటం చేస్తాం. అలా చేయమనండి, వీళ్ళకి దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ధర్మ పోరాటం చేయమనండి. డబ్బులు ఇవ్వకుండా జనాల్ని బెదిరించుకుంటా చేయమని చెప్పండి. ఎలక్షన్ ముందేమో వీళ్ళు మైనారిటీకి ఏమో మినిస్ట్రీ అన్నారు. అసలు ఎవడండి అజరుద్దీన్? అసలు ఆయన దేనికి పనికి వస్తాడండి? ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ లో ఆయన్ని నిషేధించారు. ఆయన
ఆయన్ని, అవునా కదా? మీ అందరికీ తెలుసు. ఆయన అసలు వరల్డ్ కప్ తెచ్చాడా? ఆయన కెప్టెన్సీలో వరల్డ్ కప్ వచ్చిందా? ఏదేదో మాట్లాడేస్తున్నారు వాళ్ళు. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో 20 కోట్లు ఆయన గోల్మాల్ చేశాడు. దానికోసం 15 సంవత్సరాలు సిబిఐ కోర్టు చుట్టూ తిరిగాడు. ఇవన్నీ ఎవరికి తెలుసండి? ఉప్పల్ స్టేడియంలో ఒక స్టాండ్ మీద ఆయన పేరు రాయిపించుకున్నాడు. దాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ఒప్పుకోలేదు. సో ఇలాంటి మనీ, డబ్బుల కోసం, పలుకుబడి కోసం పాకులాడే వ్యక్తిని మైనారిటీ కోసం ఆయన ఉన్నాడు అని చెప్పి జనాల్ని ప్రలోభ పెట్టి ఆయనకి మినిస్ట్రీ ఇచ్చారు. అది ఎంతవరకు తెలుసుకోకుండా ఉంటారు చెప్పండి ప్రజలు? ఈ రోజు సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. అజారుద్దీన్ గురించి ఎలా కొడితే అలా హిస్టరీ వస్తుంది. అలాంటి వాడికి ఈయన రేవంత్ రెడ్డి గారు మినిస్ట్రీ ఇచ్చారు. అంటే జనాల్ని, అంటే మైనారిటీకి మేము ఎంత ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పడానికి ఇచ్చాడు. అంతేగాని నిజమైన మైనారిటీ, నిజంగా జనాల కోసం పనిచేసే వాళ్ళకి ఇవ్వమనండి, మేమెవ్వరం అడ్డు చెప్పం. అట్లాంటి రాజకీయాలు ఈ రోజు చేస్తున్నారు కేవలం ఒక్క సీటు గెలవడం కోసం. ఎందుకంటే ఆ సీటు కానీ ఏమైనా అయిందనుకోండి, ఈ సీటు కదిలిపోద్దన్న భయంతో కేవలం ఇట్లాంటి పనులన్నీ రౌడీ రాజకీయాలు చేస్తున్నారు ఆయన. అలాంటి రాజకీయాలు ఆపి ధర్మ పోరాటం చేయమనండి, నిజంగా జనాలకి పనులు చేయమనండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయమనండి. ఆయన చెప్పారే కళ్యాణ లక్ష్మితో లక్ష రూపాయలతో పాటు మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు. అలాంటి చొమ్మని చెప్పండి. మీకు చేత కాదు కాదండి. ఇప్పుడు ఒకటి ప్రభా గౌడ్ గారు, మీరు అన్నట్లు ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు, 200 యూనిట్స్ ఫ్రీ ఇచ్చారు, సిలిండర్ ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎన్ని సిలిండర్లు ఇచ్చారండి? 6 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చాడు ఆయన. ఫ్రీ బస్ అనేది ఆయన హామీలు 6 హామీ ఎన్ని ఇచ్చారండి? హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు. స్టూడెంట్స్ కి ల్యాప్టాప్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? స్కూటీస్ ఇస్తారన్నారు, ఇచ్చారా? చెప్పండి. ఇస్తారు. ఎన్ని హామీలు ఇచ్చారు చెప్పండి? ఆయన మహాలక్ష్మి పథకం అన్నారు, 2500 ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఒక్క నిమిషం కోటేశ్వర గారు, ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ ఈ ఎలక్షన్ ముందు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేసింది సోషల్ మీడియాలో, ఏ రకంగా అంటే కాంగ్రెస్ పైన కావచ్చు, ఇటు అభ్యర్థి పైన కావచ్చు, ఎన్ని రకాల పార్టీని ఇబ్బంది పెట్టాలి, అభ్యర్థిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అనేది ఆ రకంగా ఇబ్బంది పెట్టారు బీఆర్ఎస్ నేతలు. అదేవిధంగా కేటీఆర్ అహంకారం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అక్కడికి వెళ్ళాక. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. ఇదేది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలాగనే డౌన్ అయిపోతూ ఉంటుందంటారా? రాను కర్మనుగా అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత? ఎందుకంటే కేటీఆర్ మొత్తం తానే చూశారు. 2018 ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి వివిధ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లేదా లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, చూస్తే అల్టిమేట్ రిజల్ట్స్ బీఆర్ఎస్ డౌన్ ఫాల్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. 2023 ఎన్నికల్లో ఓడిపోగానే ఏం చెప్పారు బీఆర్ఎస్ నాయకులు? మా నాయకుడు కేసీఆర్ ని ఓడించినందుకు జనం చాలా పశ్చాత్తాపడిపోతున్నారు, చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి మళ్ళా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, లోక్సభ ఎన్నికల్లో అది మంచి అవకాశం, ఆ లోక్సభ ఎన్నికల్లో తిరిగి మా సత్తా చూపిస్తామని చెప్పేసి చెప్పారు. ఆ చెప్పినటువంటి నాయకులు ఆ లోక్సభ ఎన్నికల్లో మరింత ఘోరంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ మనకి కనిపించింది. ఓట్లు పోయినాయి, సీట్లు పోయినాయి, డిపాజిట్లు పోయినాయి అనేది అందరికీ తెలుసు. రెండోది అల్టిమేట్ గా బీజేపీకి ఓట్లు బదలాయించారనేటువంటి విమర్శలని వాళ్ళు మూటగట్టుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళా ఈ ఎన్నికల్లో మా సత్తా చూపించి మేమేంటో చూపిస్తామని చెప్పేసి బస్తీ మే సవాల్ అన్నట్టుగా వచ్చారు. మరి ఏమైంది అంటే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటలకి క్రెడిబిలిటీ ఎందుకు నమ్మాలి? వీళ్ళు చెప్పేటువంటి మాటల్ని, వర్షం చెప్పేటువంటి మాటల్ని, వీళ్ళు చెప్పే మాటల్ని మనం నమ్మి కాంగ్రెస్ కో బీజేపీకో ప్రత్యర్థులుగా మనం మారే రేపు విధుల్లోకి వెళ్తే మన పరిస్థితి ఏమిటని బీఆర్ఎస్. కోటేశ్వర గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు మీరు అన్నట్లు డౌన్ ఫాలో స్టార్ట్ అయింది. సో ఇప్పటికే క్యాడర్ లో కాస్త ఆందోళన మొదలై ఉండిండొచ్చు. ఎప్పుడు మొన్న కంటోన్మెంట్ లో గెలవలేకపోయాము, ఇప్పుడు ఇక్కడ గెలవలేకపోయాము. సో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు కనబడతాయంటారా? రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఖాళీ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఏ పార్టీ కూడా ఖాళీ కాదు, ఎందుకంటే ఒకసారి దుకాణం తెరిచిన తర్వాత అది దివాళా తీసినటువంటి దుకాణం అయినా కొన్ని సరుకులు ఉండిపోతాయి, మిగిలిపోతాయి. అందుకని ఖాళీ అవుతుందని నేను అనుకోను. ఏ పార్టీ ఇంతవరకు భారతదేశంలో పూర్తిగా వాళ్ళంతటి వాళ్ళు ఇప్పుడు చిరంజీవి కాదండి, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కొంతమంది ఎమ్మెల్యేలు. నేనేమంటే ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే అవకాశాలు అట్లాంటివి కనబడొచ్చు. ఖాళీ అంటే ఖాళీ ఏం కాదు, ఉంటుంది. కేటీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు. సో ఇక్కడ ఎమ్మెల్యే నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు
పార్టీ అనేది ఉంటది. అయితే కొంతమంది మీరు అన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు విచారణ పూర్తిగా వస్తుంది కదా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల మీద. ఆ కేసుల్లో ఏం తీర్పు రాబోతుంది అంటే నా అభిప్రాయం ఏంటంటే మేమేం పార్టీ మారలేదని చెప్పేసి స్పీకర్ కి వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏం పార్టీ మారలేదు కనుక వాళ్ళ సభ్యత్వాలు నేనేం రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి స్పీకర్ అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ తర్వాత జరిగేది ఏంటి, వాళ్ళు కాంగ్రెస్ తో టచ్ లోనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏమీ చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అవుతారు. అటువంటి యాక్షన్ తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. బీఆర్ఎస్ పార్టీ బలహీనత అది. కానీ ఒకటి కోటేశ్వర ఇంకొక పాయింట్ ఇక్కడ, సో అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, సీరియస్ గా తీసుకున్నాం అని ఇటు బీఆర్ఎస్ చెప్పినా కేటీఆర్ తానే చేసి కేసీఆర్ ఎందుకు బయటికి రాలేకపోయాడు? కనీసం ఓటు కూడా వేయలేదు అనుకుంటా కేసీఆర్. ఏంటి అంటే సీరియస్నెస్ తీసుకోలేదు, లేక ఓడిపోతామన్న దాంతో ఈరోజు కేసీఆర్ బయటికి రాలేదనుకోవాలా? కేసీఆర్ కి మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందో లేదో నాకైతే ఐఎమ్ నాట్ షూర్. మీరు చెప్పాలి. ఒకటి, కేసీఆర్ ఓటు వేసినా వేయకపోయినా కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం అనేటువంటిది అది వ్యూహాత్మకంగా కావాలనే చేశారు. ఎందుకు అంటే అందరికీ తెలుసు ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధమైనటువంటి కేంద్రీకరణ చేస్తుందో, గెలుపు కోసం ఎలాంటి పనులు చేస్తుందో కేసీఆర్ కి బాగా తెలుసు. అటువంటి స్థితిలో కేసీఆర్ రంగంలోకి వచ్చి ప్రచారం చేసినా ఓడిపోతే అది మరింత డ్యామేజ్ అవుతుంది. కేసీఆర్ వచ్చినా గానీ చూడండి మేము మా తడాకా చూపించామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ నాయకులు ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తారో మనకి తెలిసిందే. అందుకని ఎవరేమనుకుంటే నాకేంటి, నా ఫామ్ హౌస్ నా కథ అన్నట్టుగా ఆయన అక్కడ ఉండిపోయారు తప్ప కనీసం వీడియో సందేశాల ద్వారా గానీ లేదా ఇతరత్రా గానీ ఏమైనా ఆయన ఓటర్లకు ఏమన్నా విజ్ఞప్తి చేశారా అంటే మరి అలాంటి యాక్టివిటీ కూడా మనకి ఇక్కడ కనపడు. అందుకని ఆయనకు తెలుసు ఈ ఎన్నికల్లో ఓడిపోతారని, ఓడిపోయేట్లయితే పరువు మరింత పోతుందని తెలుసు కనుకనే ఆ విధంగా చెప్తున్నారు. నిన్న ఈ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మరీ విచిత్రమైనటువంటి వాదనలు చేస్తున్నారు. మా కేసీఆర్ అఖిల భారత పార్టీ నాయకుడు, అఖిల భారత పార్టీ నాయకులు ఎవరైనా బీజేపీ తరఫున గానీ కాంగ్రెస్ తరఫున గానీ వచ్చి ప్రచారం చేశారా, అందుకనే మా నాయకుడు రాలేదు అని చెప్పేసి. అంటే ఒకటండి కోటేశ్వర ఒక పాయింట్ మాట్లాడదాం మనము. ఎలక్షన్ సమయంలో కూడా కేటీఆర్ గురించి చాలా వరకు కామెంట్ అంటే కేటీఆర్ అహంకారం, కేటీఆర్ మాటల్లో అహంకారం కనబడుతుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా గతంలో మనం చూసాం, ప్రచారం జరిగింది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు. ఈ ప్రచారంలో కూడా అంటే కేటీఆర్ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం కావచ్చు, మరొకరు విమర్శించడం కావచ్చు, ఏ రకంగా అసభ్యకరంగా పదజాలం ఇవన్నీ కూడా మైనస్ అయి ఉండొచ్చా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ అట్లా అసభ్యకరమైనటువంటి పదజాలమే అనుకునేట్లయితే మరి మన రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువ వాడలేదు కదా. చెప్తన డాష్ డాష్ అని వాడినటువంటి పదజాలం రేవంత్ రెడ్డి నేటి నుంచి వచ్చింది కదా. అందుకని జనం వాటిని పట్టించుకోవట్లేదు, ఎంజాయ్ చేస్తున్నారు తప్ప అసభ్యత అనేటువంటి విషయాన్ని పట్టించుకోవట్లేదు. దాని వల్లనేదో బీఆర్ఎస్ కి నష్టం జరిగిందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే బండి సంజయ్ నోరు ఎట్లాంటిదో అందరికీ తెలుసు. కేటీఆర్ నోరు లేదా హరీష్ రావు ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తారో దానికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు ఎలా చేస్తారో తెలుసు. అవన్నీ కూడా న్యూ నార్మల్ అంటే నూతన సాధారణమైనటువంటి మాటలుగా మారిపోయాయి. జనం కూడా వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. కోటేశ్వర గారు, ఎందుకు బీజేపీ మనము అక్కడ కేంద్ర మంత్రితో సహా బండి సంజయ్తో పాటు ఇటు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా తిరిగారు, అక్కడ ప్రచారం చేశారు, రోడ్ షోలు చేశారు, ఎందుకు బీజేపీ కనీసం డిపాజిట్ కూడా రాలేకపోయిందంటే ఏంటి ప్రధాన కారణం? ఏమైనా చెప్తారు మీరు? ఇందాక మేడం హిందువుల కోసం మేము చేశామని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం అదే. ఎందుకంటే వాళ్ళకి హిందువులు లేకపోతే మజ్లిస్, పాకిస్తాను ఇవి తప్ప మరొక లోకంలో లేరు. వాళ్ళ లోకమే వేరుగా ఉంది. జనం ఆ లోకాల్లో లేరు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లేకపోయేట్లయితే జూబ్లీ హిల్స్ లో రోడ్లు బాగాలేవు, లేకపోతే పాలన బాగాలేదు, లేదా కాంగ్రెస్ అది చేసింది ఇది చేసింది ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. కానీ బీజేపీ వాళ్ళు చేసినటువంటి ప్రారంభించినటువంటి ప్రచారం ఏంటి? ఒకటి కాంగ్రెస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటేసినట్టే.
అనేటువంటిది వాళ్ళు ప్రచారం చేశారు. అంటే మజ్లిస్ ని ఆ పేరు తీసుకొచ్చి హిందువుల్ని రెచ్చగొట్టడానికి చేసినటువంటి. ఒక నిమిషం అండి, ఒకసారి ఇందిరా శోభన్ గారు కూడా మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లైవ్ లోకి వచ్చారు. ఇందిరా శోభన్ గారు చెప్పండి. మొత్తానికి ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏంటి ఎట్లా చూస్తారు గెలుపు? ఏంటి ఇది ఈ 2 ఏళ్ల పాలనకు ఒక నిదర్శనం అనుకోవచ్చా? జూబ్లీస్ ప్రజలు పట్టం కట్టారనుకోవచ్చా? లేక ఇంతకుముందు బీజేపీ నేతలు చెప్పినట్లు ప్రభా గౌడ్ గారు చెప్పినట్లు, అదేవిధంగా కోటేశ్వరరావు చెప్పినట్టు ఇదంతా కూడా అంటే గవర్నమెంట్ ఉంది ఒకటి, బీజేపీ నుంచి చెప్తున్నారు ఇదంతా కూడా దౌర్జన్యంగా అక్కడ అంతా రౌడీజన్ చేశారండి, రిగ్గింగ్ చేశారు, ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే 60 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇవాళ ఈ విజయాన్ని అందించినటువంటి బీజేపీ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లోకల్ ఒక స్థానికునిగా బీసీకి టికెట్ ఇచ్చి తన గెలుపుకు కారణమైనటువంటి అన్ని తానే పనిచేసినటువంటి టీమ్ లీడర్ గా ఉన్నటువంటి రేవంత్ అన్న గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ ఈ ఎన్నికకి అంటే ఒక్క రీజన్ అని కాదు, సో తన యొక్క వ్యక్తిగా తను ఉన్నటువంటి తన ప్రజలతో మమేకమై ఓడిపోయిన వాళ్ళతో ఉండి కలిసి పనిచేసినటువంటి అంశం ఒకటైతే, అలాగే టీం వర్క్ కింద ఉన్నటువంటి కార్యకర్త నుంచి పైన ఉన్న సీఎం గారైనా పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ పనిచేశారు. అలాగే రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రిగా ఒక 15 రోడ్ షోలు చేయడము, ఫైనల్ గా తను బిల్డ్ చేసినటువంటి నారేషన్ ఏదైతే బీఆర్ఎస్ కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అనడం, అలాగే బీజేపీ తన సిబిఐ కేసులు ఇస్తే దానిని వాళ్ళు ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం, మేము కేటీఆర్ గారిని తన ఎంక్వైరీ చేయడం కోసము అడిగితే కూడా గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వకపోవడము, తర్వాత లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మేము ముందుంచినాం, బీసీ బిడ్డను మేము ముందుంచినాం. సో ఇవాళ ఈ అభివృద్ధి జరగాలి అని అంటే అధికార పార్టీని కాంగ్రెస్ ని నమ్మి ఓటు వేయండి, నేను మీతో ఉన్నాను, మీకు సహకరిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు, ఇట్లా ప్రతి అంశము కూడా దీనికి తోడైంది. అన్నింటికన్నా కూడా అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో ప్రతి విషయాన్ని, అంటే ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పోల్ మేనేజ్మెంట్ చేయదు. ఇందిరా చౌహాన్ గారు ఇప్పుడు అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఇవన్నీ కూడా తోడైందా? అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సామాజిక సమీకరణాలలో అది చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి పార్టీ మా స్ట్రాటజీలో అది చేస్తున్నాం. సో అది కూడా ఒక రకంగా చెప్పాలనుకుంటే మైనారిటీ ఓటర్స్ కి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం. సో ముఖ్యమంత్రి గారు మీ తరపున ఒక అతను ఉన్నారు అని చెప్పడానికి కూడా అది మాకు పనికొచ్చిన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఈ విక్టరీకి పూర్తిగా రేవంత్ అనే ఒక క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి చివరి అంశం వరకు ముఖ్యమంత్రి గారే అన్ని తానై పనిచేసినటువంటి సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయం ఇందిరా గారు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఈ గెలుపును ఈ 2 ఏళ్ల పాలనకు నిదర్శనం గెలుపు ఇది అనుకోవాలా? లేదు అంటే అక్కడ నవీన్ యాదవ్ ఏదైతే లోకలు అదేవిధంగా బీసీ బిడ్డ కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ గెలిచింది అనుకోవచ్చు, ఇందులో ఏది చూడాలి? అందుకే చెప్తున్నాడు ఒకే రీజన్ గా మనం చెప్పలేము, అన్నింటినీ కలుపుకొని ప్రజలు బేరీజ్ వేసుకున్నారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏమీ చెయ్యలేదు. సో అక్కడ ఎమ్మెల్యేగా ఆయన పైన పెద్ద వ్యతిరేకత లేకపోయినప్పటికీ కూడా ఇవాళ ఆయన భార్యకి ఓటు వేయడం ద్వారా మాకు పెద్దగా ఒరిగేది ఏమున్నది, దానివల్ల వేస్టేజే కదా, ఓటు మురిగిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికార పార్టీకి వేసినట్లయితే ఆటోమేటిక్ గా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసించారని చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీజేపీ పూర్తిగా అస్త్ర సన్యాసం చేస్తూ తన అవయవదానం చేస్తూ బీఆర్ఎస్ కి తన ఓట్ బ్యాంక్ ని కూడా డైవర్ట్ చేయడంలో సక్సెస్ గా పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేమైనా మాట్లాడితే అసలు మాకి మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో బాగా గొప్పగా పనిచేసినట్టుగా, నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళు పనిచేస్తే 10 సంవత్సరాల అధికారంలో ఉండి బూత్ ఏజెంట్లు ఉండరండి? బూత్ ఏజెంట్లు ఉండరా? కనీసం ఒక 60 బూతులలో ఈ బూత్ ఏజెంట్లే లేని పరిస్థితి ఉంటే మీరు ఏం పాలన చేస్తున్నారు ఎన్ని రోజులని అడుగుతున్నా, నీ పార్టీ ఏమున్నదని అడుగుతున్నాను. ముఖ్యంగా కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఆపోజిషన్ లీడర్, కనీసము ఓటర్ని అప్పీల్ చేయడం కూడా మీరు చేయలేదంటే ఎంత అహంకారం మీకు? అంటే వేసుకోలేకపోతే లేదు నీ కర్మాని వదిలేసినట్టే కదా మీరు చెప్పినట్టు ఉంటుంది. ముఖ్యంగా కేటీఆర్ యొక్క అహంకారం కూడా, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన చేసేటువంటి అబద్ధపు ప్రచారం అన్ని కూడా ప్రజలు గమనించదని చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీని ప్రజలు ఓటు వేయాలనుకుంటే కూడా ఓటు తీసుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు.
కాబట్టి ఇద్దరు కలిసి ఇవాళ ఒకే లైన్ లో ఉన్నారని తెలంగాణ సమాజం నమ్మింది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇందిరా గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం లైన్ లో ఉండే, మీరు ఫోన్ కట్ చేయకండి. ఒకసారి ఏం చెప్తారో బీజేపీ నేత గారు ప్రభా గౌడ్ గారు, ఏంటి ఈరోజు అస్త్ర సన్యాసం చేసి ఈరోజు మీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ అమ్ముకున్నారు, దారదత్తం చేశారు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. అందుకే ఈ రోజు మీకు డిపాజిట్ రాలేదా? వాళ్ళు గెలిచారు కదా, గెలిపించుకున్నారు కదా, అట్లా రౌడీ రాజకీయం చేసి గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు మా బీజేపీ గురించి. అంతేగాని మేమెందుకు అట్లా చేస్తాం? మాకేంటి అవసరం ఉంది? మేము పొద్దున్న లెగిస్తే కేటీఆర్ ని కేసీఆర్ ని తిట్టేవాళ్ళం. మేమెందుకు వాళ్ళతో మాకేంటి పని కలిసి ఉండడానికి? అసలు ఇందాకన్నారు మేము హిందువులకి ఒకటి అన్నట్టుగా మేము లేము. ఈయన రేవంత్ రెడ్డి గారు ముస్లింస్ కి ఇజ్జత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని విడదీసింది ఆయన. అలా విడదీయడం వల్ల మరి హిందువులు లెక్కేంటి అన్నది మేము ప్రశ్నించాం. అంతేగాని మేము ఓన్లీ హిందువుల కోసమే ఉన్నట్టుగా మేము పార్టీ గురించి మేము చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ముస్లింస్ కి మైనారిటీస్ కూడా చాలా స్కీమ్స్ పెట్టింది. అవి ప్రజల్లోకి ఎవరు కూడా వెళ్ళనివ్వట్లేదు. మాకు స్టేట్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, కింద లెవెల్ వెళ్ళనివ్వట్లేదు. అంటే ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే మాకు ఓటు వేయకపోతే సన్న బియ్యం మీకు రాదు అని చెప్తున్నారు. సన్న బియ్యం వీళ్ళు ఇచ్చేది ఎంతండి? అంటే మీరు చెప్పేది ఏంటంటే ఓటర్లను భయపెట్టారు అంటారు, ఓటర్లను భయపెట్టారు కాంగ్రెస్ పార్టీ అంటారు. భయపెట్టారు మామూలు కాదు. నిజంగా ఒకవేళ మేము బీజేపీకి ఓటేస్తే మాకు నిజంగా సన్న బియ్యం ఆగిపోతుందేమో, పవర్లు ఆగిపోతాయేమో, మాకు రేషన్ కార్డులో నిజంగా తీసేస్తారేమో, ఇలాంటి భయం పెట్టారు. అందరూ చదువుకున్న వాళ్ళు కాదు కదండి. ఎంత సోషల్ మీడియా ఉన్నా కూడా అందరూ చదువుకున్న వాళ్ళు కాదుగా, వాళ్ళకి తెలియదు కదా నిజంగానే మాకు పోతాయా, ఈ సన్నబియ్యం కూడా రాదా అని అనుకున్నారు. కానీ సన్నబియ్యం ఎవరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సన్నబియ్యం. సో అన్ని ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దుష్ప్రచారం అనేది ప్రచారం చేసుకోలేకపోయారండి. కాదండి, ఇట్లాంటి రాజకీయాలు నడుస్తాయండి. ఇలాంటి రాజకీయాలు రౌడీ రాజకీయాలు నడుస్తాయి. అంతకుముందు నవీన్ యాదవ్ ఎందుకు గెలవలేదు? ఏ బీసీ బిడ్డ కాదా? అంతకుముందు ఎందుకు గెలవలేదు? ఇప్పుడు ఎందుకు గెలిచాడు? ఒక్క కాన్స్టిట్యున్సీకి ఆయన రావాలా రేవంత్ రెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? రౌడీతనంగా రిగ్గింగ్ చేసి ఎక్కడెక్కడ ఊర్లని తీసుకొచ్చి ఫంక్షన్ హాల్ లో జనాలను పెట్టి దొంగ ఐడి కార్డులు క్రియేట్ చేసి వీళ్ళు లైన్ లో ఉన్న మనుషులతో కూడా డబ్బులు బేరాలు పెట్టి ఓట్లు వేయించుకున్నారు. మా పోలింగ్ బూత్ లో ఉన్న మా మహిళలందరూ అడిగితే, మా బూత్ ఏజెంట్లు అడిగితే ఏం సమాధానం అసలు వీళ్ళు అభివృద్ధి ఏం చేశారో చెప్పండి. 2.5 ఏళ్లలో, అది కాదు 2.5 ఏళ్లలో ఈ అభివృద్ధి తెలంగాణకి మేము చేసామని చెప్పానండి. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఇంకేం చేశారు చెప్పానండి? నిరుద్యోగ సమస్య తీర్చారా? చెప్పండి ఏం చేశారు అసలు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ చేశాడా? ఎన్ని వేల కోట్లు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి? స్టూడెంట్స్ జాబ్ ఏమంటున్నాను ఒకటి ప్రభా గారు, ఈ రోజు మీరు కాదండి, మీరు కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎన్ని చెప్పినా ప్రజల్లోకి మీరు ఎంత ప్రభుత్వం పైన కాంగ్రెస్ పైన ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు కదండి. ప్రజలు విశ్వసించలేదు కదా. రౌడీ రాజకీయం చేస్తే ఎవరు ఓటేస్తారు చెప్పండి? ప్రజలు నమ్మలేదు కదండి మీరు ఎన్ని చెప్పినా. కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2.5 ఏళ్ళు ఉంటది. మాకు వెయ్యకపోతే మిమ్మల్ని అంతా చూస్తాం, మీ ఇల్లు కబ్జాలు చేస్తాం, ఇంకేదైనా చేస్తామని బెదిరిస్తారు వాళ్ళు. ఇందిరా ఇప్పుడు ఇంద్రా శోభన్ గారు, నాకు తెలిసి ఆమె అడిగిన కేసులు కూడా ఉండే, వాళ్ళ మీద కేసులు కూడా అడిగినా కూడా లే. ఇంద్రా శోభన్ గారు ఉన్నారా? మీరు ఇంద్రా గారు ఉన్నారా? నేను చూశాను. ఆమె కూడా డే 1 నుంచి కూడా ఎప్పుడైతే నోటిఫికేషన్ అప్పటి నుంచి ప్రచారం చేస్తుంది, ప్రజలు అక్కడే ఉంది, జూబ్లీహిల్స్ తిరుగుతున్న దృశ్యాలను చూశాను. నిజంగా పరిస్థితి ఉందా ఈ రోజు? ఈ ప్రభా గారు చెప్పినట్లు అట్లా భయపెట్టే ప్రయత్నం చేశారా ఇంద్రా గారు? ఒక మాట చెప్తాను. వాళ్ళు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? వాళ్ళు ఎవరికి క్యాండిడేట్ గా టికెట్ ఇచ్చినారో వాళ్ళని అడగమని చెప్పండి. ఈడ స్థానికుడు, తెలంగాణ బిడ్డను ఆడే పుట్టి ఆడే పెరిగి తన హక్కుల కోసం పనిచేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చారు అడగండి. స్థానికునికి ఇచ్చారా, స్థానికేతరకు ఇచ్చారు అడగండి. రెండో విషయం, వాళ్ళు వాళ్ళు ప్రచారంలో కిషన్ రెడ్డి గారు తప్ప బండి సంజయ్ ఎక్కడ వేయండు, ఈటల రాజేందర్ ఎక్కడ వేయండు, వాళ్ళ సోకాళ్ళు లీడర్స్ అంతా ఎక్కడ వేయండి అడుగుతున్నాను నేను. ఎందుకు రాలేదు, ఎందుకు పని చేయలేదు అంటే మీరు మీ మొత్తం బీజేపీ మొత్తం రౌడీ అని మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా రౌడీ షీటర్ గా నవీన్ ఏమైనా ఎక్కడైనా కేసులు పెట్టిందా? లేకపోతే మొన్నదాకా 10 సంవత్సరాలు పనిచేసిన
చేసిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా రౌడీ షీటర్ గా ఎక్కడైనా ఆయన పైన కేసులు ఫైల్ చేసి మీరు మర్చిపోతున్నారు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు శ్రీశైలం యాదవ్ గారిని రౌడీ షీటర్ కింద పెట్టారు ఆయన. మాట్లాడుతున్నా మాట్లాడితే ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు ప్రభా గారు ప్లీజ్ ఒక నిమిషం. ప్రభా గారు ప్లీజ్ ఒక నిమిషం. చెప్పండి. ప్రభా గారు ఒక నిమిషం. అక్కడ మాట్లాడుతారు, మీరు మాట్లాడతారు ఒక నిమిషం. రాజశేఖర రెడ్డి గారు పెట్టారా లేదో చెప్పండి. మీరు తర్వాత మాట్లాడతారు, అక్కడ మాట్లాడుతున్నారు కదా, తర్వాత మీరు మాట్లాడతారు. దయచేసి ఆమె కామెంట్ మాట్లాడండి. కాబట్టి ఇప్పుడు ఆమె వాళ్ళు పూర్తిగా ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు పనిచేసి మాట్లాడితే ఒక అర్థం ఉన్నది. టోప్ లీడర్ లెక్క ఇట్లా వచ్చి చేతులు మాదేమున్నదిలే మా ఎన్నిక కాదులే అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేసినాక ఎవరైనా చెప్పడానికి ఏముందండి? మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే వాళ్ళ దగ్గర ఉన్న ముఖ్యమంత్రులు కూడా గల్లీలల్లి పనిచేస్తారు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎందుకు పనిచేయలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు తిరగలేదు? ఇప్పుడు బీహార్ లో ఎలక్షన్ చేసిరు. బీహార్ లో ఎలక్షన్ చేస్తే బీహార్ లో మీరు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కన్నా ముందు నోటిఫికేషన్ ముందే ఆడళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే మీరు దుర్వినియోగం చేయలేదు అధికారాన్ని చెప్పండి. దానితో పాటు ఉన్నటువంటి దాంట్లో ఎవరెవరిని మీ దోస్తులుగా ఎవరెవరిని అలా దింపి వాళ్ళ కాంగ్రెస్ ఓటు బ్యాంకుని మీరు చీల్చలేదా? అది తెలియదు ఈ సమాజానికి. ఓట్లు గల్లంతు చేయలేదా? 60 లక్షల ఓట్లను. ఇది అధికార దుర్వినియోగం కాదా? 20 లక్షల కొత్త ఓటర్లు మీకు కావాలనుకున్న చేసింది ఇది దుర్వినియోగం కాదా? సో ఇది మాట్లాడుకుంటే పోతే చాలా పెద్ద శాంతాలు. మీరు అన్నది కరెక్టే. నేనేమంటానంటే ఒకటి ఇందిరా గారు ఒక పాయింట్ ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసాం చాలా వరకు బై ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఇన్ని రోడ్ షోలు అదేవిధంగా ఇన్ని సభలు పెట్టిన దాఖలు లేదు. మరొకటి ఎలక్షన్స్ 10 రోజుల ముందు మైనార్టీ అజరుద్దీన్కి ఒక మంత్రి పదవి ఇవన్నీ చేశారంటే అక్కడ ఓటమి పాలవుతాము, ఓటమి చెందే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. అక్కడ రోడ్ షోలు నిర్వహించడము, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు అక్కడే ఉండడము, ఎమ్మెల్యేలు అక్కడే ఉండడం, టోటల్ వ్యవస్థ అంతా జూబ్లీస్లో దింపారు. ఎక్కడ చరిత్రలో ఎప్పుడు ఈ స్థాయిలో జరగలేదు అనేది ఒకటి అంటున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? ఎన్నిక చిన్నదా పెద్దదా అని కాదు. బీఆర్ఎస్ పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తూ లేని ఫేక్ న్యూస్ జనాల మధ్య తుడుస్తూ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి న్యూస్ కి ప్రజలని పూర్తిగా డైవర్ట్ చేసే పనిలో వాళ్ళు పడ్డారు. అట్లాంటప్పుడు డెఫినెట్ గా నా పార్టీ నా టీం, నేను కొత్తగా హైదరాబాద్ లో నాకు ఒక ఎమ్మెల్యే లేదు, ఒక కార్పొరేటర్ లేదు, సో ఒక ఎంపీ లేదు. నేను ఆటోమేటిక్ గా పార్టీని నేను స్థిరత్వం చేసుకోవాలనుకున్నప్పుడు నా ప్రయత్నం నేను చేస్తా కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు గతంలో పీసీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను మీకు భరోసా ఇస్తుందని చెప్పినప్పుడు డెఫినెట్ గా పనిచేస్తారు కదా. కాబట్టి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన బై ఎలక్షన్ లో పనిచేయలేదు, ఇవాళ కూడా పనిచేయలేదని చెప్తున్నారు. మరి ఇలా కేసీఆర్ గారు అయినా కేటీఆర్ గారు ఇద్దరు తండ్రి కొడుకులు, ఒక ప్రెసిడెంట్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్. ఎవరు ఏం చెప్తున్నారో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాకుండా ఉందా? ఇవాళ బీహార్ లో వీళ్ళకి అడ్బంధంలో ఉన్నారు ఎవరితోటి, జేడీయూతోని. మరి వీళ్ళేం రాజకీయం చేస్తున్నారు అక్కడ మీరు చెప్పండి. మాయావతిని పోటీ చేపిస్తున్నారు, తర్వాత ఈ నుంచి తీసుకుపోయి ఎంఐఎంతోనే పోటీ చేపించినారు, తర్వాత పాషన్ గారితోనే పోటీ చేపిస్తున్నారు. ఇవన్నీ ఓట్లు చేయలేదండి అక్కడ. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓట్ బ్యాంక్ ని పూర్తిగా మీరు స్ప్లిట్ చేసే విధంగా మీరు రాజకీయం చేయలేదు అక్కడ చేస్తున్నారు కదా. మొత్తానికి మీరు కాదండి ఇందిరా గారు, మీరు అన్నట్లు ఈ 2 ఏళ్ల పాలనకు ఈ జూబ్లీస్ ప్రజలు పట్టం కట్టారంటారు, నవీన్ యాదవ్ గెలిపించారంటారు, అంతేనా? ఇప్పుడు ఫస్ట్ టైం జూబ్లీ వర్గంలోనే ఫస్ట్ టైం 50% ఓటర్స్ ల యాక్సెప్టెన్స్ తోటి ఇవాళ గెలుపు సాధ్యమైంది, గెలిపించారు. బీసీ వాదాన్ని బలంగా నమ్మారు, నిలబెట్టారని తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటి అని అంటే చెప్పండి, ఎన్నికలో మనం మొత్తం సినారియో గమనించినట్లయితే హైయెస్ట్ 43% తోటి గోపీనాథ్ గారు గెలిచినటువంటి లెక్క. ఎన్నడూ 50% రాలే వాళ్ళకి, రాలే. కాబట్టి ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉందని ఆలోచించుకొని దానికి ఆత్మపరిశీలన చేసుకుని ఎట్లా వెళ్ళని ఆలోచించాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నానంటే ఎక్కడైనా మీరు స్టేట్మెంట్ చూపించండి. రేవంత్ రెడ్డి గారు నిజంగా నా స్టేట్మెంట్ చేస్తుంటే మీరు చెప్పండి, చూపియండి ఎక్కడైనా. ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మరి మీకు ఓటు వేయకపోతే మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం మీద లేదు కాబట్టి ఇక్కడికి రావాల్సిన వాటి కట్ చేస్తాము, మీ సంక్షేమ పథకాలు ఇయ్యము అని అంటే ఊరుకుంటామా? చెప్పండి. ఇందిరా గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్కసారి కోటేశ్వర గారు ఒక పాయింట్ ఇక్కడ. సరే జూబ్లీస్ అంటే మనం చూస్తూ ఉంటాం, తెలుగుదేశం ఓట్లు కూడా చాలా వరకు ఉంటాయండి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లు. ఈ ఓట్లు ఎటుపోయిండొచ్చు అంటే ఒకవేళ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అటు నుంచి వచ్చారు కాబట్టి సో తెలుగుదేశం ఓట్లు కూడా ఇటు కాంగ్రెస్కు వెళ్ళి ఉండొచ్చా? ఇంకో విషయం, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఆ సమీకరణలు వాళ్ళకి సంబంధించి ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదనుకోవాలా, లేక వాళ్ళు కూడా అటువైపు వెళ్ళారనుకోవచ్చా?
ఈ మరొకటి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడం కారణం ఆ కుటుంబ తగాదాలు కూడా ప్రధానంగా ఈ అంశం తెరపైకి రావడంతో కూడా గెలవలేకపోయింది అనుకోవచ్చు. లేక మహిళ కదా ఇప్పుడు ఎందుకులే 3 years ఉంది ఇంకా గవర్నమెంట్ ఆ రకంగా పోయింది. ఏ రకంగా చూడాలి ఇది? కుటుంబ తగాదాలు అనేటువంటివి అసలు ఫ్యాక్టరే కాలేదు అనేది నా అభిప్రాయం అండి. ఈ ఎన్నికల్లో జనం ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు అంటే ఆమె వివాహం చేసుకోలేదు, కలిసి ఉన్నది, ఇట్లాంటివన్నీ కూడా ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, కలిసి ఉన్నప్పటికీ ఒక వయసు వచ్చినటువంటి వాళ్ళు కలిసి ఉన్నప్పటికీ భార్యాభర్తలుగానే వాళ్ళని పరిగణించాలి అనేటువంటి చట్టబద్ధమైనటువంటి తీర్పు ఇచ్చింది. అందుకని దాన్ని ఎవరు ఇవాళ మనం దువ్వాడ శ్రీనివాసును మాధురి వ్యవహారం చూసిన తర్వాత అట్లాంటి వాటిని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని అది ఫ్యాక్టర్ కాదు. రెండోది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు ఏమిటి అనే దానికి చెప్పడానికి ముందు తెలుగుదేశం పార్టీను జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి కూటమిలో భాగస్వాములు. ఆ రెండు పార్టీలను కనీసం మాకు ఓటేయండి అని అడగటానికి కూడా మరి బీజేపీ ఎందుకు సిగ్గుపడేదో నాకైతే తెలియదు. అదేవిధంగా మరి తమ భాగస్వామి నరేంద్ర మోడీ గారిని పొగుడుతారు, అన్ని రకాలుగా చేస్తారు. హైదరాబాద్ లో ఒక కీలకమైనటువంటి 2 కేంద్ర మంత్రులు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నటువంటి దానిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ కూడా తమ వైఖరి ఏమిటి అనేటువంటి ప్రశ్న ప్రకటించడానికి కూడా వాళ్ళు కూడా ముందుకు రాలేదు. ఏమిటి పరిస్థితి? మధ్యలో ఎవరో శంకర్ గౌడ్ అనే అతన్ని తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ రోడ్ షో కూడా చేస్తారు, ఇవన్నీ చెప్పారు, కానీ అట్లాంటిది ఏమి జరగలేదు అనేది మనకి తెలిసింది. అందుకని ఇప్పుడు ఇందాక నేను చెప్పుకోయింది ఏంటంటే, బీజేపీ మతాన్ని తీసుకొచ్చి భంగపడింది, హిందువులారా ఓటేయండి అని చెప్పడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే అందరూ ఓటేయండి, ఓటు హక్కును వినియోగించుకోండి అని అందరినీ విజ్ఞప్తి చేయడం వేరు. కానీ హిందువులారా ఓటేయండి అని చెప్పేసి టీవీ డిస్కషన్స్ లోనూ అదే చెప్తారు వాళ్ళు, బయట ప్రచారంలోనూ అదే చెప్తారు. అందుకని బీజేపీకి ఇక్కడ 2 ఓటములు. ఒకటేంటంటే ఆ హిందువులు అనేటువంటి వాళ్ళు బీజేపీ పిలుపుని పట్టించుకోలేదు, మెజారిటీ జనం అసలు ఓటింగ్ రాలేదు, అక్కడ బీజేపీని ఓడించారు. రెండోది, గతంలో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు కూడా ఈసారి ఆ పార్టీ అభ్యర్థికి రాలేదు. అంటే గతంలో వేసినటువంటి వాళ్ళు కూడా బీజేపీని పక్కన పెట్టారనే. అంటే కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది, కోటేశ్వర నామమాత్రంగా అభ్యర్థిని పెట్టారు, వాళ్ళంతా బీఆర్ఎస్ కు చేశారు అనే విధంగా ప్రచారం చేశారు. ఇది బలం చేకూర్చే విధంగా ఈ రోజు రిజల్ట్ కూడా అట్లే వచ్చింది. అది కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మాకేమీ బలం లేదు, మేము ఏదో నామకే వస్తే పెట్టాం అంటున్నారు. ఎందుకు పెట్టాలి? నామకే వస్తే ఎందుకు పెట్టాలి? 2 కేంద్ర మంత్రులు ఎందుకు రావాలి? అంత పనిగట్టుకుని అంత ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకటి. రెండోది, ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఆయనకు రావాలి కదా, కనీసం 60,000 చిల్లరంతో వచ్చాయి కదా, 67,000 ఎంతో వచ్చాయి కదా ఏడాది క్రితం. ఇప్పుడు ఎందుకని ఆ 67,000 ఎన్నో వంతు వచ్చాయి ఇప్పుడు? ఎందుకని? ఫెయిల్యూర్ ఎవరిది? కిషన్ రెడ్డి గారు అంటే తనకేమో ఓట్లు వేయించుకుంటారు ఏదో విధంగా, ఇంకొక అభ్యర్థికి వచ్చేసరికి గాలిలోకి వదిలేస్తారు. అంటే కిషన్ రెడ్డి గారు మరి రాజకీయం చేశాడా, లేకపోతే బీజేపీ వాళ్ళు రాజకీయం చేసి కిషన్ రెడ్డిని పరువు తీయడానికి లంకల దీపక్ రెడ్డికి ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఓటమిని ఇచ్చారా? ఏంటి ప్రభాగౌడ్ గారు ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పనిచేశారు అన్నది మా అందరికీ తెలుసు. ఎందుకంటే మేము డైలీగా ఆయనతో పాటు పాదయాత్రకి మేము వెళ్ళాము. ప్రతి ఏరియా మేము ఎన్నిసార్లు రహమత్ నగర్కి కానీ, వెంగళరావు నగర్కి కానీ, యూసఫ్ గూడకు కానీ, బోరుబండకు కానీ ఎన్ని ఏరియాస్ కి మేము పాదయాత్ర చేసాము, ఎన్ని గల్లీలో తిరిగాము, ఎంతమంది సమస్యలు తెలుసుకున్నాం అనేది మాకు తెలుసు. ఆయనతో పాటు ఈటల రాజేంద్ర గారు కూడా పర్యవేక్షణ చేశారు, బండి సంజయ్ గారు, ఇంకా ఎమ్మెల్సీలు, ఎంపీలు, రఘునందన్ గారు, వీళ్ళందరూ కూడా అందరూ ప్రచారం చేశాము, పాదయాత్ర చేశాం. చెప్తున్నా కదా మీకు, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అపోహలో ఉన్నారండి. అందరూ కూడా మేము ఏదో చేయలేదు అని అనుకుంటున్నారు. మేము జనాల్లోకి వెళ్తున్నాం, కాకపోతే మాకు ఎక్కడ ఇబ్బంది ఎదురైందంటే మేము ఏదైతే కేంద్రం పెట్టిన పథకాలు జనాల్లోకి వెళ్ళట్లేదు. దాన్ని ఈ రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో అది వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అది మేమిచ్చేవి ఏమిటి ఎగ్జాంపుల్, ఒక సన్న బియ్యమేనండి, మేమిచ్చే బియ్యాన్ని కూడా వాళ్ళు ఇచ్చినట్టే వాళ్ళు చూపించుకుంటున్నారు. మేమిచ్చేది 70% అయినా వాళ్ళు ఇచ్చేది 30% అయినా వాళ్ళే ఎక్కువ ఇచ్చామన్నట్టుగా మొత్తం వాళ్ళదే అన్నట్టు చూపించుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్. అలాంటప్పుడు జనాలు ఎలా నమ్ముతారు మమ్మల్ని? అంటే మాకు లోకల్ గా మేము ఇంకా
స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం 100%. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మళ్ళీ కార్పొరేషన్ లో ఖచ్చితంగా మేము ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి 100% ఏవైతే స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి జనాల లోపలికి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని మా నాయకులు పని చేయలేదు, వాళ్ళు కావాలనే చేశారు అన్నది ఇలాంటి అపోహ మాటలు అనేది కరెక్ట్ కాదు. ప్లస్ హిందువుల గురించి అనేది మేము పర్టికులర్ గా ఎప్పుడు మాట్లాడమన్నది మీరు ఒకసారి ఆలోచించండి. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే ముస్లింస్ కి ఇజ్జత్ ఇచ్చింది అన్న మాటకి మేము మాట్లాడడం తప్ప, కానీ మొదటి నుంచి హిందువుల గురించి మేము ప్రచారం చేయలేదండి. మేము మొత్తం అందరూ ఓటర్స్ కి గురించి మేము మాట్లాడాం. ఎందుకంటే మైనారిటీస్ కూడా మేము చాలా స్కీమ్స్ ఇచ్చాం. అవన్నీ చాలా ఉన్నాయి. నవ్య సవైరన్ స్కీమ్ ఉందండి, అందులో ప్రొఫెషనల్ కోర్సెస్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఫ్రీగా మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఈ విషయం ఎవరికి తెలుసు చెప్పండి? మైనారిటీస్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలీదు. సో ఇలాంటి అవగాహన లోపం చాలా వరకు జనాల్లో ఉంది. అది మేము తీసుకెళ్లాలన్నది మా ఆలోచన అప్పుడు. అంతేగాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు, మీరు కావాలనే చేస్తున్నారు అన్నది కరెక్ట్ మేము యాక్సెప్ట్ చేసి. అంటే ఒకటండి ప్రభాగౌడ్ గారు, ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ చూసుకున్నా, ఇటు బీఆర్ఎస్ చూసుకున్నా, సీనియర్ నాయకులందరూ అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ విషయానికి వస్తే యాక్చువల్ కాంగ్రెస్లో ఏంటంటే ఎవరు నాకు తెలిసి కలిసికట్టుగా ఉండరు, చాలా తక్కువ. అలాంటిది ఈసారి కాంగ్రెస్ పార్టీలో అందరూ సీనియర్లు కావచ్చు, అందరూ కలిశారు, ప్రచారం చేశారు. కానీ బీజేపీలో ఆ స్థాయిలో చేయలేకపోయారు. ఒక బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి తప్ప ఇంకెవరు ఇంతకుముందు అన్నారు, ఈటల రాజేంద్ర కావచ్చు, మరొక సీనియర్ నాయకులు ఇట్లా ఈ రకంగా సీరియస్గా ప్రచారం చేయలేకపోయారు. అంటే వాళ్ళ అంతర్గత సపోజ్ ఏదో అనుకోవచ్చు, అంతర్గత తగాదాలు కావచ్చు, మరొకటి కావచ్చు, గ్రూప్ రాజకీయాలు, దీనివల్ల సో పార్టీ నష్టపోయింది ఇక్కడ అంటే ఏం చెప్తారు? అదే నన్ను ఇలా క్రియేట్ చేస్తున్నారు గ్రూప్ రాజకీయాలని. ఎవరు క్రియేట్ చేస్తున్నారండి? మీరు ఎవరైనా చూసారా చెప్పండి? నిజంగా ఈటెల రాజేంద్ర గారిది ఇదంతా కూడా ఎవరైనా చూసారా? లేదుగా. ప్రచారం జరుగుతుంది, వెళ్తుంది. ఇంకేం కావాలండి? ఆయన పాదయాత్ర చేస్తూ వెళ్తూ, ప్రతి గల్లీలో వెళ్తూ, ప్రతి ఒక్క మహిళతో గాని అన్నతో గాని మాట్లాడుతున్నారు, విషయాలు తెలుసుకుంటున్నారు. ఏం కావాలి ఇంకా? ఎందుకు విభేదాలు? అంటే లేని విభేదాలని క్రియేట్ చేస్తున్నారండి. ఖచ్చితంగా ఇలాంటివి జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ పార్టీలో ఒక గ్రూప్, ఈ గ్రూప్, ఆ గ్రూప్ అని చాలా గ్రూప్స్ చేస్తున్నారు. దిలీప్ గారు కాస్త ఆలస్యంగా వచ్చినట్టున్నారు. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు, ఏంటి ఇప్పుడు ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందా? ఏం చేయబోతున్నారు? జూబ్లీస్ మీరు అన్నారు ఎన్నికల ముందు ఏ రకంగా అభివృద్ధి చేస్తాము అనేది కూడా వివరించారు. మరి జూబ్లీస్ అభివృద్ధి ఏ రకంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? రేపు రాబోయే ఎన్నికలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ రాష్ట్రీయ లోక్దళని దానికి అధ్యక్షుడిగా ఉన్నా. అయితే అనాలిసిస్ చాలాసార్లు చేస్తూ నేను ఏం చెప్పానంటే, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నెక్ టు నెక్ ఉన్నాయి, ఫైట్ తీవ్రంగా ఉంటుందంటే చివరి 3 రోజుల లోపల బీఆర్ఎస్ ఏమో 1000 పంచిందని, అప్ టు 2000 పంచిందని, 75% ఓటర్లు కవర్ చేశారని, అదేవిధంగా 75% కాంగ్రెస్ కవర్ చేసి 4500 పంచారనేది రూమర్. బీజేపీ పంచినట్టు లేదు, అతనికి డిపాజిట్ కూడా రాదు. కాబట్టి ఎట్లయిపోయిందంటే ఇది మాకరీ ఆఫ్ డెమోక్రసీ అయిపోయింది. అంటే డబ్బు ఎవరి దగ్గర ఖర్చు ఎక్కువ పెడితే వాడికే గెలిచేది. అధికారంలో ఉన్నవాళ్ళు దుర్వినియోగం చేయటం, అంటే పోలు ప్రతి బూత్ కి ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలను, ఎంపీలను పెట్టడం. అది గతంలో మునుగోలు చేసింది బీఆర్ఎస్, ఓడగొట్టింది రాజగోపాల్. ఆ రోజు కూడా అక్కడ జరిగిన ఎలక్షన్లు దాదాపుగా 1000 కోట్లు ఖర్చు, 500 crores ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. రాజగోపాల్ 150, 160 పెట్టి వెనకబట్టాడు, 10 ఏళ్లతో ఓడిపోయాడు. తర్వాత జనరల్ ఎలక్షన్స్ కూడా మళ్ళీ రూలింగ్ పార్టీ 200 కోట్లు పెడితే ఆయన 150 కోట్లు పెట్టే పరిస్థితి. అందుకని ఎలక్షన్ కమిషన్ పెట్టే 35 lakhs సీలింగ్ కానీ, 70 lakhs సీలింగ్ కానీ, ఇట్స్ ఎ మాకరీ. డెమోక్రసీని అపహాస్యం చేయడం తప్ప వేరే కాదు. ఈ రోజు ఈ విక్టరీని మీరు విక్టరీ ఎట్లా చూస్తారు? అంతే డబ్బు పంచిన తర్వాత ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అజరుద్దీన్ యొక్క మంత్రివర్గం కూడా 1,20,000 మంది ముస్లిం ఓటర్స్ అక్కడ ఉన్నారని తెలిసి ఎమ్మెల్యే అని వాడిని, ఎమ్మెల్సీ అని వాడిని తీసుకొచ్చి, ఇంటర్నేషనల్ పాపులర్ క్రికెటర్ కదా, అతని పేరు ఇమ్మీడియట్ వెళ్ళిపోతుంది పబ్లిక్ లోకి. ఆయనకి మైనారిటీ శాఖ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఇచ్చారు. సో ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళకి. సో అందువల్ల ఈ రిజల్ట్ అనేది నిజానికి ఒక ఇండెక్స్ లాగా మనం తీసుకోలేము. ఇది మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. మనం గతంలో చూస్తే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్, ఒక 35 నియోజకవర్గాల్లో డైరెక్ట్ పోలీసు వాహనాలు డబ్బులు తరలించారట, 30 కోట్లు, 40 కోట్లు. కొన్ని చోట్ల 20 నియోజకవర్గాల్లో ఎవరైతే గెలిపే అవకాశాలు ఉన్నాయో ఆ అభ్యర్థులు డబ్బులు పట్టుకున్నారట. అంటే దట్ మీన్స్ 50-55 కాన్స్టిట్యున్సీస్ రిజల్ట్ అనేది పోలీసు డిస్ట్రిబ్యూట్ చేసిన మనీ వల్ల జరిగింది. ఈ రోజు కూడా అదే జరిగింది జూబ్లీస్ లో. ఇది జరిగితే ఎలక్షన్ కమిషన్ సైలెంట్ స్పెక్టేటర్ లా ఎట్లుంటది? ఓ సెషన్ లాగా ఏ చట్ట సవరణ లేకుండా సంస్కరణ ఉన్న చట్టానికి పదును పెట్టి ఆయన ఉన్నదాటిని కూరలు వాడి అందరినీ ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ గుర్తింపు తెచ్చాడు.
ఆ విధమైనటువంటి చొరవ ఈ రోజు లేదు. నేను కూడా ఎలక్టరల్ ఆఫీసర్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కమిషన్ కు, చీఫ్ ఎలక్షన్ రిపోర్ట్ రాశా. ఏంటంటే ఎట్లా ఇస్తారు అదే దీనికి అబెన్స్ లో పెట్టండి, ఎలక్షన్ అయినాక ఇవ్వండి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వాళ్ళు రియాక్టే కాలేదు. సో ఇది పొలిటికల్ పార్టీస్ అని కూడా ఆలోచించాల్సిన అవసరం. ఒకసారి ఒకళ్ళకి నష్టం, ఒకసారి ఇంకోళ్ళకి నష్టం. ఇది ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు అనేది దారి తీస్తుంది. ఇప్పుడు డెమోక్రసీని అపహాస్యం చేయడం కాదు కదా, మన డెమోక్రసీ మనం కాపాడుకోవాలి. అదర్వైజ్ ఓపెన్ యాక్షన్ పెట్టేయమనండి. ఎవడు హైయెస్ట్ బిడ్డర్ ఉంటే వాడికి ఇచ్చేస్తే పోతుంది. తర్వాత మనం దోపిడీ చేస్తాడు, 1-2 సంపాదించుకుంటాడు, మళ్ళీ ఇంకో యాక్షన్లో పార్టిసిపేట్ అవుతాడు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రోజు జరిగిన ఆ ఉప ఎన్నిక అన్నది అది ఖచ్చితంగా స్పిరిట్ అగైనెస్ట్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అని నేను భావిస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దిలీప్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారికి, అదేవిధంగా కోటేశ్వర గారికి, ఇంద్రశోభంగా చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి జూబ్లీస్ బైపోల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇక జూబ్లీస్ అభివృద్ధి ఏ రకంగా వేగవంతం చేస్తామనేది కూడా చెప్పారు. ఇక ఈ రోజు వచ్చిన రిజల్ట్ ఏదైతుందో ఈ రిజల్ట్ రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇలాగనే ఉంటుంది, కొనసాగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి రాబోయే రోజుల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఇంకా ఏంటివి. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామాన్యుడి అరప్రాణం.